హలో అండి, వెల్కమ్ టు సిబ్లింగ్స్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఈవెంట్ ఏంటో తెలుసా? పెళ్లి కొడుకుని చేయడం, అదే గ్రూమ్ ఫెస్ట్. ఇప్పుడు పెళ్లి కొడుకులంటే పెళ్ళికి వారం ముందే ఫేషియల్, స్పా అని తిరుగుతూ ఉంటారు. కానీ అప్పట్లో మన బ్యూటీ పార్లర్ అంటే ఇంటి ముందు అరిగే. మంగళవారం లేదా శుక్రవారం మంచి ముహూర్తం చూసుకొని ఊరి మంగళిని పిలిపించి అభ్యంగన స్నానం చేయించేవాళ్ళు. అప్పుడు అరుగు మీద కూర్చున్న పెళ్లి కొడుకుని చూస్తే ఊరంతా ఏదో పెద్ద పండగ జరుగుతున్నట్టు గుమ్ముగుడేవాళ్ళు. ఆ పసుపు వాసన, ఆ పలకరింపు, అదొక అందం అనుకోండి. అసలైన సినిమా ఇక్కడే మొదలవుతుంది. పెళ్లి కొడుక్కి నలుగు పెట్టడం అంటే సీదా విషయం కాదు. ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళు, వదిన్లు అందరూ కలిసి రోట్లో పసుపు దంచి సున్నిపిండి కలిపి పెళ్లి కొడుక్కి పూసేవాళ్ళు. మా అన్నయ్య నలుపు వదిలిపోవాలి, చందమామలా మెరిసిపోవాలి అని వాళ్ళు పాటలు పాడుతూ ఆట పట్టించేవాళ్ళు. ఆ సమయంలో పెళ్లి కొడుకులు సిగ్గుపడుతుంటే బావలు, మరుదులు అందరూ ఎగతాళి మాటలు, ఇంటి నిండా నవ్వులు. అన్నట్టు మర్చిపోయానండోయ్, పెళ్లి కొడుకు అయ్యాక ఒక వింత ఆచారం ఉండేది. అదే అండి కాశీ యాత్ర. పెళ్లి కొడుకు ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో కర్ర పట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, నేను సన్యాసం తీసేసుకుంటా, కాశీకి వెళ్ళిపోతా అని నడుస్తూ వెళ్తుంటే వెనకాలే పిల్ల తండ్రి, అదే మామగారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి, అల్లుడు వెళ్ళొద్దు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, ఇంటికి రా అని బ్రతిమలాడేవాడు. అది చూడడానికి భలే కామెడీగా ఉండేది. ఆ గొడుగు మీద ఉండే బొమ్మలు, రంగురంగుల రథాలు అప్పట్లో పెద్ద క్రేజ్. భోజనం విషయానికి వస్తే ఇప్పుడున్నట్టు వందల రకాల ఐటమ్స్ ఉండేవి కావు, కానీ ఉన్నవి అమృతంలా ఉండేవి. విస్తరాకులో వడ్డించే ఆ పప్పు, ఆవకాయ, నెయ్యి, ఆ రుచే వేరు. పెళ్ళికొడుకు పక్కన కూర్చుని స్నేహితులు చేసే హడావిడి, అత్తగారింట్లో ఇంకా మంచి వంటలు పెడతారులే అని ఏడిపించడం, ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. ఇంకా వాళ్ళు చేసే చిన్న చిన్న తమాషాలు మాత్రం ఎప్పటికీ స్పెషలే. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాంటి పాతకాలపు ముచ్చట్లు మీ అమ్మమ్మనో నానమ్మనో అడిగితే మీకు తెలుస్తుంది, నాకు తెలిసినట్టే. రాని వచ్చేసాం ఈవెంట్కి. ఇంకా కౌంటర్ చూసారా ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేసామో. కేవలం రుచికి మాత్రమే కాదు, చూడటానికి కూడా కన్నులు విందుగా ఉండాలని ఇట్లా ప్లాన్ చేసాం. సో ఇలాంటి అద్భుతమైన ఈవెంట్స్ మీ ఇంట్లో ఏమైనా జరిగితే కమ్మని వంటల కోసం మా సిబ్లింగ్స్ కిచెన్ని సంప్రదించండి.